మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ అడ్వకేట్ ఆదిత్య మల్లెల గారు. సార్తో మాట్లాడి EB5 వీసాపై వచ్చిన మార్పుల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. హలో అండి. సార్, ట్రంప్ ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు కదా, ఇప్పుడు ఈ తరుణంలో EB5 వీసాకి ఎలాంటి ఎఫెక్ట్స్ పడే అవకాశం ఉందంటారు? ఇప్పుడు EB5 వీసా మీద మనం చాలా వీడియోస్ చేసామండి. యూట్యూబ్లో హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మనకి. సో ఈ EB5 వీసా అనేది ఎలా ఉంటుందంటే చాలా స్టేబుల్ వీసా అనమాట. ఎవరు దాన్ని త్వరగా ఎఫెక్ట్ చేయలేరు. సో ఎటువంటి ఈ రిఫార్మ్స్ పాలసీస్ అన్ని దాని మీద త్వరగా ఎఫెక్ట్ ఉండవు. ఎందుకు అంటే EB5 వీసా అనేది ఒక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి రిలేటెడ్ వీసా. అసలు EB5 వీసా అంటే ఏంటి అర్థం అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో గ్రీన్ కార్డ్ రావాలి అంటే 100 ఇయర్స్ పైన పడుతుంది. మరి గ్రీన్ కార్డ్ త్వరగా రావాలి, మాకు ఏ ఛాలెంజెస్ లేదు ఉండకూడదు, ఇమీడియట్గా నేను యుఎస్లో నా ఎంటైర్ ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలి అంటే మనకు ఉన్న మార్గం EB5 వీసా అండి, ఎవరికైనా సరే. అయితే మనకు వచ్చే డౌట్ ఏంటి అంటే, అసలు EB5 వీసాలో ఏమేమి, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ వల్ల ఏదైనా EB5 వీసాలో ఏదైనా చేంజెస్ వస్తాయా? సో ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్లో ఏమైంది అంటే, ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ అంటే ఏంటంటే స్టూడెంట్ వీసా మీద ఉండనివ్వండి, లేకపోతే డిపెండెంట్ వీసా మీద ఉండనివ్వండి, లేకపోతే వర్క్ వీసా మీద ఉండనివ్వండి, ఆర్ఎల్స్ ఇల్లీగల్ ఆర్ లీగల్ డాక్యుమెంటెడ్ అన్డాక్యుమెంటెడ్ పీపుల్ ఎవరైతే అక్కడ మైగ్రేట్ అయ్యారో వాళ్ళు గనక అక్కడ ఎవరైనా పిల్లలకి బర్త్ ఇస్తే ఆ పిల్లలు సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ లేదు అనేది ట్రంప్ పాస్ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. అవును. సో దానివల్ల ఏమైంది, ఇప్పుడు అందరు ఆశలు నిరాశలైనవి. సో ఏమైంది, కోర్టులో ఏమైంది, అలానే ఇప్పుడు కొన్ని స్టేస్ కూడా వేయటం జరిగింది. ఫర్దర్గా ఏం జరిగింది అనేది వెయిట్ అండ్ సీ లాగా ఉంది సిచ్యువేషన్. అవును. బట్ అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి, గ్రీన్ కార్డ్ రావటానికి 100 ఇయర్స్ పడుతుంది కదా, అట్లీస్ట్ మా పిల్లలైనా ఈ లోపల సిటిజన్స్ అవుతారు అనుకున్నారు. ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ పరంగా ఏ పిల్లలు మాత్రమే సిటిజన్ ఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అవుతారు అంటే, పుట్టినాళ్ళు ఎవరు సిటిజన్స్ అవుతారంటే పిల్లల పరంగా ఎగ్జిస్టింగ్ గ్రీన్ కార్డ్ హోల్డర్ వన్ ఆఫ్ ద పేరెంట్ అయి ఉండాలి, లేకపోతే ఎగ్జిస్టింగ్ పేరెంట్ సిటిజన్ అయి ఉండాలి. అప్పుడే ఆ పుట్టిన పిల్లలు సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది, అక్కడ పుట్టారు కాబట్టి. బట్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ తెచ్చింది ఇన్ కాంట్రడిక్షన్ విత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 14 బర్త్ బై న్యాచురలైజేషన్ ఉంది. బట్ దాని లీగాలిటీస్ అనేది ఎలా ఫ్రేమ్ అవుతాయి, ఎలా ఇంటర్ప్రెట్ అవుతాయి నెక్స్ట్ అనేది చూడాలి, వెయిట్ అండ్ సీ. సో EB5లో ఏంటి అంటే మనకు వచ్చే అడ్వాంటేజ్, ఇప్పుడు ఎవరన్నా ఈ కన్స్ట్రెయిన్ ఉంది, మరి పిల్లలు కూడా సిటిజన్ అయ్యే సిచ్యువేషన్ లేదు, మనము గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యే సిచ్యువేషన్ లేదు, 100 ఏళ్ళు పైన పడిద్ది, లేకపోతే మన పిల్లాడు బర్త్ రైట్ సిటిజన్షిప్ వేవ్ ఆఫ్ ముందు అయితే సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే, వాళ్ళ డిపెండెంట్గా ఉండి అవసరమైతే మనం వర్క్ వీసాస్, ఏదైనా వ్యాలిడ్ వర్క్ వీసాస్ కోసం ఎత్తుక్కుంటాం, అలా చేసేవాళ్ళు. కొంతమంది ఇల్లీగల్గా కూడా వర్క్ చేసేవాళ్ళు. ప్లస్ 21 ఇయర్స్ వచ్చాక పిల్లాడు మళ్ళీ పేరెంట్స్కి స్పాన్సర్ చేయొచ్చు. అందుకని చెప్పి వెనక్కి వచ్చేసి ఇండియాకి మళ్ళీ పిల్లాడు 21 ఇయర్స్ వచ్చాక వెళ్ళి అప్పుడు స్పాన్సర్ చేయించుకుంటాం, అలా చేసేవాళ్ళు. అప్పుడు పేరెంట్స్ కూడా వర్క్ చేయొచ్చు కదా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. సో EB5 వీసాలో అడ్వాంటేజ్ ఏంటి, మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఆ ఇన్వెస్ట్మెంట్ని మీరు యుఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఆ ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది మీకు. బట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసినందుకు మీకు ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, యుఎస్కి ఎంప్లాయ్మెంట్ ఎకానమీ పెంచుతున్నాం అని బేస్ చేసుకొని మనకి ఇమీడియట్గా గ్రీన్ కార్డ్ ఇస్తాం జరుగుతుంది. సో చాలా తక్కువ టైంలోనే మనం గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవుతున్నాము, ప్లస్ సిటిజన్స్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏంటి అంటే, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఏది మనకి EB5కి ఎఫెక్ట్ ఏమీ లేదు. సో EB5 వీసా అలానే ఉంది, ఎందుకంటే EB5 వీసా 2022లో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద వచ్చింది. సో 2027 వరకు ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్లో రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద అలానే ఉందన్నమాట. సో ఇంతకుముందు తక్కువ డబ్బులు ఉండేవి, $500,000 ఉండేది EB5 వీసాకి ఒక 2022 ముందు. ఇప్పుడు $800,000 అయింది, అంటే మనీ మినిమం ఇన్వెస్ట్మెంట్ $800,000. ఇప్పుడు ఫర్దర్గా ఏమైంది అంటే, ఒకవేళ ఏదైనా రిఫార్మ్ తీసుకొస్తే ఇంకా దాన్ని పెంచే సిచ్యువేషన్ ఉండొచ్చు, దాని డిమాండ్ బేస్ చేసుకొని.
అయితే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మరి ఇన్వెస్టర్స్ ఎకానమీ ఎంప్లాయ్మెంట్ పెంచుతున్నారు కాబట్టి డెఫినెట్గా ట్రంప్ వెల్కమింగ్ గానే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళ కంట్రీకి ఇప్పుడు ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి. ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలంటే మన వాళ్ళు స్టూడెంట్స్కి వెళ్ళి జనరేట్ చేస్తున్నారు. ఎందుకంటే లక్షలు ఫీజు కడుతున్నారు. లేదా టూరిజం మీద వెళ్ళారనుకోండి, అక్కడ డబ్బులు స్పెండ్ చేస్తున్నారుగా, అదంతా వాళ్ళకి ఎకానమీ జనరేషనే. మరి ఈ విషయాలు ఏంటంటే మర్చిపోతున్నారు యుఎస్ వాళ్ళు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే EB-5 వీసాలో ఫుల్ ప్రొటెక్టెడ్, ఏం ఇబ్బంది ఉండదు. EB-5 వీసా అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ వీసా. అండ్ వన్ థింగ్ సార్, ఈ EB-5 వీసా అనేది మనం ఇన్వెస్ట్మెంట్ వీసా అంటున్నారు. ఇన్వెస్ట్మెంట్ అనేది వేటిపై ఇన్వెస్ట్ చేయడానికి వెళ్తున్నాం మనం, వన్ థింగ్ అది కూడా తెలుసుకోవాలి కదా. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో EB-5 వీసాలో మనం చేసే ఇన్వెస్ట్మెంట్ అక్కడ యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ సర్వీస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన కొన్ని ఎంటిటీస్ అంటే బాడీస్ ఉంటాయి. ఆ బాడీస్ వాటిని రీజనల్ సెంటర్స్ అంటారు. ఆ రీజనల్ సెంటర్స్ మాత్రమే ఈ EB-5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ రేజ్ చేయొచ్చు. అయితే ఈ EB-5 సోర్స్ ఆఫ్ ఫండ్స్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కి ఆర్ బిజినెస్ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్స్ ఆర్ బిజినెస్ ప్రాజెక్ట్స్ కి లైక్ హోటల్స్, హౌసెస్, రిసార్ట్స్, రియల్ ఎస్టేట్ కి రిలేటెడ్ ఆస్పెక్ట్స్, ఇలాంటి ఆస్పెక్ట్స్ లోకి అక్కడ మనీ పంపిణీ చేయడం జరిగింది. అలానే ఆ మనీతో పని అయిపోగానే మనకి వెనక్కి ఇచ్చేయటం జరిగింది. బట్ ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన టర్మ్ వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ జనరేట్ అయిందని చెప్పి యుఎస్ గవర్నమెంట్ కి మనకి ఒక సర్టిఫికేట్ ఇస్తాం జరిగింది. ఏమని అంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ వల్ల ఇంత ఎకానమీ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది. సో వీళ్ళు ఏంటంటే గ్రీన్ కార్డ్కి అర్హులు అన్నట్టు. అలానే కండిషనల్ గ్రీన్ కార్డులో కండిషన్స్ ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటం కండిషన్స్ రివోక్ అయిపోయి మనకు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ వస్తుంది అన్నమాట. సో ఇది ప్రాసెస్. ఓకే. అండ్ వన్ థింగ్ చూసుకుంటే ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ క్యాన్సిల్ వల్ల EB-5 వీసాకి ఎలాంటి ఎఫెక్ట్స్ లేవంటారు. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ వల్లే కాదు, సో ఇప్పుడు ఉన్న ఏ రిఫార్మ్స్ వల్ల EB-5 వీసాకి ఏ ఎఫెక్ట్ లేదు. EB-5 వీసా ఈజ్ వెల్ ప్రొటెక్టెడ్ అనమాట అండర్ ద ఎగ్జిస్టింగ్ లా. బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా ఎంతవరకు మనకి రూలింగ్ లోకి వస్తుంది అనేది ఇంకా చెప్పలేం. ఎందుకంటే 22 స్టేట్స్ ఆల్రెడీ స్టే అదేంటి కోర్టులో ఫైల్ చేస్తే స్టే ఇయటం కొన్ని స్టేట్స్ కి స్టే ఇయటం జరిగింది కోర్టు. సో స్టే ఇస్తే దాన్ని ఇంప్లిమెంటేషన్ లోకి రాదు. ప్లస్ ఏంటంటే ఇట్స్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్. సో దాన్ని అమెండ్ చేయాలి. అమెండ్ చేసి దాని ఇంటర్ప్రిటేషన్ ని మార్చాల్సిన సిచ్యువేషన్ ఉండొచ్చు. ఇంటర్ప్రిటేషన్ దాని అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ కి రిలేటెడ్ చేయాలంటే మళ్ళీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, హౌస్ ఆఫ్ సెనేట్ ఇవన్నీ మనకి ఎలా అయితే రాజ్యసభ, లోక్సభలో పాస్ అయ్యి దీన్ని ఫైనలైజ్ అవ్వాలో బిల్లు, అలా దాన్ని అమెండ్మెంట్ చేయాలన్నమాట. మనకి EB-5 వీసాలో మాత్రం రిఫార్మ్స్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ కింద 2022 నుంచి 2027 వరకు ఏదైతే మనం ఇంతకుముందు హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ యూట్యూబ్లో చేసామో అదే లీగాలిటీస్ కింద EB-5 వీసా ప్రొటెక్ట్ అయ్యి స్ట్రాంగ్గా ఉంది. సో అందులో ఏంటంటే EB-5 వీసా అనేది ఒక ప్రిఫర్డ్ ప్రయారిటీ బేస్డ్ వీసా అనమాట. ఎస్పెషల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ గెటింగ్ గ్రీన్ కార్డ్ మనం EB-5 వీసాలో ఇన్వెస్ట్ చేస్తాం. సో అంటే దాని ఒక పర్పస్ అనేది చాలా క్లియర్ కట్ గా ఉంది. సో దాని మీద ఏ ఎఫెక్ట్ లేదన్నమాట. అబ్సల్యూట్లీ సార్. గ్రీన్ కార్డ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి EB-5 వీసా అనేది చాలా ఉపయోగపడుతుంది అంటారు మీరు? అవునండి, డెఫినెట్ గా. ఇంకో పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కూడా ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఒకవేళ అమల్లోకి వస్తే, ఈ అమల్లోకి వస్తాం వల్ల ఇప్పుడు వాళ్ళు అక్కడ పుట్టిన ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఫారెనర్ లాగా కేటగరైజ్ అవుతారు. అంటే ఇంటర్నేషనల్ పర్సన్ కింద కేటగరైజ్ అయిపోతారు. దానివల్ల ఏమైంది, వాళ్ళకు స్కూల్ దగ్గర నుంచి కాలేజ్ వరకు వాళ్ళకి ఎడ్యుకేషన్ బెనిఫిట్స్ పోయే సిచ్యువేషన్ ఉంది. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి మాకు సిటిజన్షిప్ వస్తుందో రాదో అనే క్లారిటీ లేకుండా ఉన్నారు. ఎందుకంటే గ్రీన్ కార్డ్ చాలా లేట్ అవుతుంది కాబట్టి గ్రీన్ కార్డ్ వచ్చాక సిటిజన్షిప్ వస్తుంది. మరి EB-5 వీసాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఎడ్యుకేషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, అబ్సల్యూట్లీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.